బోనాల పండుగ. మరి ఆషాఢ మాసంలో మన సికింద్రాబాద్ మాంకాళి ఉజ్జయిని మాంకాళి బోనాల జాతర జరుపుకోవడం ఒక పండుగ వాతావరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భాగ్యనగర్లో నెలకొంటది. అనేక రకాల కార్యక్రమాలు ఈ సందర్భంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ జాతర సందర్భంగా రంగం గట్టం భవిష్యత్తుకు సంబంధించి సంకేతాల్సినటువంటి సూచించినటువంటి రంగం యొక్క ఘట్టం విషయంలో ప్రజలందరూ కూడా రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కాబట్టి మంచి వాతావరణంలో ఈరోజు ఈ పండుగను నిర్వహించుకుంటున్నాం. మనకు తెలుసు మాంకాళి ఉజ్జయిని మాంకాళి ఉత్సవాలంటే జాతర అంటే గతంలో కలరా మసూచి వ్యాధులతో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే జనం పిట్టల్లా రాలిపోతుంటే ఉజ్జయినిలో ఉన్నటువంటి సైనిక విధులు నిర్వర్తించినటువంటి మన సైనికులు ఆ మహాకాళి అమ్మవారిని వేడుకోవడం, ప్రజలను కాపాడాలని వేడుకోవడం, కాపాడితే వెంటనే పూర్ణములు సమర్పిస్తామని చెప్పి వేడుకోవడం సందర్భంగా అమ్మవారు కరుణించి ప్రజలను కాపాడిన సందర్భంగా ఇలా సైనికులు వచ్చి ఇలా విగ్రహం ప్రదర్శించి మన బోనాన్ని సమర్పించడం అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇలా బోనాల జాతర నడుస్తూ ఉన్నది. లక్షలాది మంది భక్తులు ఇలా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అది కేవలము గుండెలో పట్టిన అన్నం మాత్రమే కాదు, ఆ తల్లి పట్ల మనకు ఉన్నటువంటి భక్తి అపార గౌరవం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ ఇవాళ భక్తులందరూ కూడా ఎండకెడుతున్నారు, వాన జరుగుతున్నారు. ప్రభుత్వము కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇలా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇస్తున్నామంటే 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రభుత్వం కేటాయించేది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగ చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాలు పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6,000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తున్నారు. ఇదంతా దారుణమైన విషయం. ఒక్కసారి ఆలోచించాల్సి వస్తుంది. కనీసం వాళ్ళ ఉండి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వాళ్ళు వాడుకోలేని మరి హిందూ పండుగల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో ఒకటి ఆలోచించాలి. పొద్దున బీఆర్ఎస్ పార్టీలు వచ్చారు, మేము తెలంగాణ పండుగ ప్రకటించబడ్డారు. పండుగ ప్రకటించే కాదు, ఆ పండుగకు ఏం ఏర్పాటు చేశారు, ఎంత బడ్జెట్ కేటాయించిండ్రో మన ప్రభుత్వం ప్రకటించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం 20 కోట్ల రూపాయలు దేనికి సరిపోతాయి? మన హిందువులు పిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాబోయే గణేష్ నవరాత్రి వచ్చేవాళ్ళని ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. మరి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. మన నిధులు మన శాతం మనకు రావాల్సిన అవసరం ఉంది. మనకున్న 80% జనాభా నుండి హిందువులకు ఆ స్థాయిలో ప్రభుత్వం నిధులు కేటాయించాలి, ఆ స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇలా మహిళలు చిన్న పెద్ద తేడాలు కూడా ఎండలో కాళ్ళు కాలుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి నీళ్లు కనుక పైన షెడ్ లేదు. లక్షలాది భక్తులు వచ్చారు, నాయకులు వచ్చినారు, దండం పెట్టుకున్నారు, పోయిరు. ఇదిగా ముఖ్యం. భక్తులకు ఏం ఏర్పాటు చేస్తాం, ఎంత బడ్జెట్ కేటాయించడం, ఇలా 20 కోట్లు సరిపోతాయా? కనీసం ఆడుతున్నామన్న శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం లేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అంటే కేవలం వాళ్ళ ఉన్నతుల్లో గెలిచిన వీళ్ళు. అందుకే అలా హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి హిందూ సమాజం జాగృతం కావాలి, దీన్ని ప్రశ్నించాలి, దీన్ని ఎదురించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమాజానికి అప్పచెప్తూ మరొకసారి అందరూ శుభాకాంక్షలు. మీరు పోతే మొత్తం కాలుగాలుతున్నాయి, అందరికి వాటర్లు కాలుగాలుతున్నాయి. మాకు కేటాయించిన బడ్జెట్ 20 కోట్లు. హైదరాబాద్ లో టెంపుల్స్ ఉన్నాయి, 4,000 టెంపుల్ ఉన్నాయి. బడ్జెట్ ఏం సరిపోతుంది? ఎందుకు ఇస్తున్నారు బడ్జెట్? రంజాన్ కు 33 కోట్లు ఇచ్చారు, మాకు 20 కోట్లు ఇచ్చారు. దేనికోసం పిచ్చబెత్తుకుంటున్నాం? ఏమన్నా హిందువులు పిచ్చబెత్తుకోవాలా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు.
దాని సమాధానం చెప్పాలి.